హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే ఇంత మంచి స్టోరీస్ కి వ్యూస్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయండి. కాబట్టి ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళు కామెంట్ బాక్స్ లో ఉన్న హై పాయింట్స్ లో నాకు పాయింట్స్ ఇచ్చారంటే దానివల్ల మన ఛానల్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. దయచేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 56వ భాగం. సడన్ గా సిద్ధు అలా చేయడంతో బ్లాక్ అయిపోయింది శిఖర. రేయ్, ఏం చేస్తున్నావురా? చుట్టూ చూసి, ఇది పబ్లిక్ ప్లేస్, ఇక్కడేం చేస్తానే బాబు, కాకపోతే అని కన్నింగా నవ్వుతూ ఒక చేత్తో తన నుదుటి మీద నుండి చూపుడు వేలితో రాస్తూ పెదవుల దగ్గరికి వచ్చేసరికి చెయ్యి పక్కకి తీసేశాడు. చెవిలో హస్కీగా, యువర్ రైట్ శిఖ, నేను నిన్నే చూశాను అనగానే కోపంగా చూసింది శిఖర. నీ కోడిగుడ్లను బాతుగుడ్లను చేసి చూడకు, అవి ఇంకా ముద్దొస్తాయి నాకు. పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా ముద్దు పెట్టేస్తాను, జాగ్రత్త అనగానే ఏంటి అంటూ కళ్ళు టపటప ఆర్పుతుంటే నవ్వుతూ, ఒక ప్లేస్ అందంగా కనిపిస్తే కళ్ళు ఆటోమేటిక్గా అటువైపుకు వెళ్ళిపోతాయి. అది వాటి నేచర్. అలా కనిపించకుండా చూసుకోవాల్సిన డ్యూటీ నీది. దానికి నన్నించేమంటావు? ఇందాక నీ బ్యాక్ నాకు అందంగా కనిపించింది, ఇప్పుడు నీ ఐస్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఒక్కసారి అంటూ వాటిని కిస్ చేయడానికి ముందుకొస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది. నవ్వుకుని ఆ కళ్ళ మీద ఉఫ్ అంటూ ఎయిర్ బ్లో చేయగానే ముడుచుకున్న కళ్ళని నెమ్మదిగా ఓపెన్ చేసింది శిఖర. భయపడకు, ఏం చెయ్యంలే అంటూనే శిఖర అరచేతుల్లో లాక్ చేసిన తన చేతిని వదిలేసి దూరం జరిగాడు. అప్పుడు స్పృహలోకొచ్చి సరిగా నిలబడింది శిఖర. కాబట్టి నువ్విలా అందంగా కనిపిస్తే నాకే కాదు, ఎవరికైనా చూడాలనిపిస్తుంది. నాకేదో ఒక రోజు దొరుకుతావురా, అప్పుడు చెప్తా నీ పని అనుకుంటూ ఫాస్ట్గా నడుస్తుంటే మళ్లీ తన చూపులు తన వెనకే చిక్కుకోనుండడం చూసి బ్యాక్ వెనుక అడ్డం పెట్టుకుని స్కూటీ స్టార్ట్ చేసింది శిఖర. నవ్వుకొని బ్లేజర్లో పెట్టిన స్పెట్స్ తీసుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు సిద్ధు. ఆఫీస్కి రాగానే రుసరుసా సిద్ధు క్యాబిన్కి వెళ్ళింది శిఖర. ఏంటి, కనీసం పర్మిషన్ అడిగి రావాలని తెలీదా నీకు అని సీరియస్గా అడిగాడు. నువ్వన్నీ నా పర్మిషన్ అడిగే నా పర్సనల్ విషయాల్లో కలుగజేసుకుంటున్నావా అని అడిగింది. అఫ్కోర్స్, నువ్వెప్పుడో 6 ఏళ్ల క్రితమే నా పర్సనల్ అయిపోయాక దట్ మీన్ యు ఆర్ మైన్. గట్టిగా సిద్ధు అంటే, చూసావా, సార్ అంటూ పిలవాల్సిన నన్ను సిద్ధు అని ఎంత ప్రేమగా పిలుస్తున్నావో. సిద్ధు, డోంట్ ఇరిటేట్ మీ. అసలెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? పెన్ క్యాప్ తీస్తూ పెడుతూ, ఎలా చేస్తున్నాను? శౌర్యని అడ్డం పెట్టుకుని ఎందుకు పదే పదే నా దగ్గరికి వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు సిద్ధు. ఆల్రెడీ చెప్పానుగా, నేనొస్తుంది వాడి కోసమే అని. షడప్ సిద్ధు, ఒకసారి నా జీవితంలోకి వచ్చి నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టావు. అది సరిపోదనా ఇప్పుడు మళ్ళీ శౌర్యని నాకు దూరం చేయాలని చూస్తున్నావా? వాడు నా ప్రాణం. వాడిని నాకు దూరం చేయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకోకు అంది శిఖర. కోపంగా సీట్లో నుండి పైకి లేచి, వదలక ఏం చేస్తావు? చెయ్యి, ఏం చేస్తావునో చూస్తాను అంటే, నీ నుండి నా బాబుని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్లబోతుంటే తన వైపే చూస్తూ పేపర్ వెయిట్ని తిప్పుతున్నాడు సిద్ధార్థ్. ఈవినింగ్ తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని చాలా ఎర్లీగా శౌర్య స్కూల్ దగ్గరికి వెళ్ళింది శిఖర. కానీ తను వెళ్లేసరికి శౌర్య ప్లేగ్రౌండ్లో సిద్ధుతో ఆడుకుంటున్నాడు. కోపంగా శౌర్య అని గట్టిగా అరవగానే హాయ్ మమ్మీ అంటూ వచ్చి కాళ్ళని చుట్టేశాడు. ఏంటి మమ్మీ, ఈరోజు ఆఫీస్లో లేట్ అవుతుందన్నావంట, అప్పుడే వచ్చేసావేంటి అని అడిగితే, అలానే నీకెవరు చెప్పారు? ఇంకెవరు, నేనే అంటూ వచ్చాడు సిద్ధు. కోపంగా చూస్తూ, ఎందుకలా చెప్పావు? అదేంటి శిఖర అలా అంటావు? నీకీరోజు వర్క్ ఎక్కువ ఉందని శౌర్యని నన్ను పికప్ చేసుకోమన్నావు కదా. నేనా? అవును శిఖర, నువ్వే చెప్పావు కదా అంటూ శౌర్య వైపు చూసి చెప్తుంటే తనకు మాత్రమే వినపడేలా కావాలని చేస్తున్నావా? అఫ్కోర్స్
నువ్వెలాంటి వాడివో వీడికి చెప్పానంటే నీ ముఖం కూడా వాడు చూడ్డు, అది మర్చిపోకు అంది కోపంగా. వెరీ గుడ్, దాందేముంది, ఇప్పుడే చెప్పేద్దాం అని శౌర్య అని పిలవగానే, ఏంటంకుల్, మీ మమ్మీ నా గురించి ఏదో చెప్పాలంట. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏంటి మమ్మీ, ఏం చెప్పాలి? అది కన్నా, ఏం లేదు నాన్నా. ఏంటి శిఖ ఇది, పిల్లాడికి చెప్తానని మోసం చేయకూడదు. నేను చెప్తా దానన్నా అంటూ తననొక బెంచ్ మీద కూర్చోబెట్టుకుని, కన్నా, అసలేమైందంటే మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం కదా. అవును, అక్కడ మీ అమ్మని నేనేం చేశానో తెలుసా? ఏం చేశారు? సిద్ధు, ఏం చెప్తున్నావు నువ్వు అని కంగారుగా దగ్గరకొచ్చింది శిఖర. నువ్వు చెప్పాలనుకుందే శిఖ అని ఫ్రెషర్స్ డే రోజు మీ అమ్మని కాలేజ్ ఆడిటోరియంలో కంగారుగా, సిద్ధు ప్లీజ్ వద్దు, అక్కడ మీ అమ్మని ఒంటరిగా అంటూ శాడిస్టిక్ స్మైల్తో శిఖరని చూస్తుంటే, సిద్ధు, ఆడిటోరియంలో ఏం చేశారంకుల్? నవ్వి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి 1 అవర్ పాటు అలానే ఉంచాను. అప్పుడు మీ మమ్మీ ఎంత భయపడిందో తెలుసా అనగానే గట్టిగా నవ్వుతూ, నిజంగానా మమ్మీ అని అడిగాడు శౌర్య. థ్యాంక్ గాడ్ అనుకుని ఊపిరి తీసుకుంది. మమ్మీ, నువ్వు చెప్పాలనుకుంది ఇదేనా? ఫేక్ స్మైల్తో అదే నాన్నా అంటే, ఓ గాడ్ మమ్మీ, నీకు లయన్కున్నంత డేరింగ్ ఉంది కదా, నువ్వెలా భయపడ్డావు? వేటగాడి బాణానికి ఎలాంటి వాడైనా భయపడాల్సిందే నాన్నా అని శౌర్య బాధగా చెప్తుంటే ఆ మాట సూటిగా తగిలింది సిద్ధుకి. కన్నా, ఇక వెళ్దాం పదా. మమ్మీ, ఈరోజు అంకుల్ నన్ను ఐస్ క్రీం పార్లర్కి తీసుకెళ్తానన్నాడు. నేను తీసుకెళ్తాలే నాన్నా. అంకుల్ అయితే మంచి మంచి జోక్స్ చెప్తాడు మమ్మీ, ప్లీజ్ అని బతిమలాడుతుంటే, పోనీ మీ మమ్మీని కూడా రమ్మను శౌర్య అన్నాడు సిద్ధు. అవును మమ్మీ, నువ్వు రావా? నేనా? అవును మమ్మీ, ప్లీజ్ అని బతిమలాడుతుంటే, మరి నాతో పాటు బైక్లో వస్తావా? బైక్ ఎందుకు, కారులో వెళ్దాం. ఏమక్కర్లేదు, పద నాన్న అంటూ వాణ్ణి తీసుకుని బైక్ స్టార్ట్ చేసింది శిఖర. మమ్మీ, నేను వాష్రూమ్కెళ్ళొస్తానంటూ శౌర్య వెళ్ళగానే ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని, ఎక్కడ వాణ్ణి ఎత్తుకుపోతానోనని వాడి మీద నుండి చూపు కూడా తిప్పట్లేదు కదా అని అడిగాడు సిద్ధు శిఖరని. ఏం చేయను, నీ మీద నాకు అంత నమ్మకం అంటుండగానే, మమ్మీ, నాకు బటర్ స్కాచ్ కావాలి. గుడ్, వాడి మీద నీకు చాలా ప్రేముందైతే. కన్నబిడ్డ మీద ఏ తల్లికైనా ప్రేముంటుంది. అది నిజమేలే అంటూ ఐస్ క్రీం పార్లర్ ముందు కారాపాడు సిద్ధార్థ్. శౌర్యకి పెడుతుంటే, ఇలా ఎన్ని రోజులు? ఎలా? ఇదిగో బిడ్డని పెట్టుకుని వాడి తండ్రెవరో తెలియకుండా పెంచుతూ ఎన్ని రోజులు అంటున్నా. పిల్లల్ని పెంచడానికి తండ్రనేవాడు అక్కర్లేదు మిస్టర్. వాడికి తండ్రొద్దు, మరి నీకు మొగుడు కూడా వద్దా? అక్కర్లేదు, మొగుడనే పేరుతో హక్కు చూపించే మగాడు నాకవసరం లేదు. ఆ మాటకి సిద్ధార్థ్ సీరియస్గా చూస్తుంటే, నీ చూపికి నేను భయపడే రకాన్ని కాదు. శౌర్య తల నిమురుతూ, కేవలం వీడి కోసమే బతుకుతున్నాను. మళ్ళీ నా జీవితంలోకి వచ్చి నా నుండి వీణ్ణి దూరం చేయాలని చూడకు అంటుంటే, అప్పటికే తూగుతూ శిఖర మీద వాలిపోయిన బాబుని తీసుకుని లేవబోయింది శిఖర. ఇలా ఇవ్వు అంటూ వాడిని ఎత్తుకోబోయాడు. అక్కర్లేదు, నిద్రపోతున్నవన్నీ 2 వీలర్లో ఎలా తీసుకెళ్తావు? ఇలా ఇవ్వు అని ఎత్తుకోబోతుంటే, నా బిడ్డ నాకు భారం కాదు అని కాల్ చేసేలా చూస్తూ వాణ్ణి తీసుకుని వెళ్ళిపోయింది శిఖర. అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. రోజులు ఫాస్ట్గా గడిచిపోతూ సాత్విక్ ఢిల్లీ వెళ్లాల్సిన రోజు కూడా రానే వచ్చింది. ఎయిర్పోర్ట్. సాత్విక్ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నావు కదా? ఏమైనా మర్చిపోయావా? లేదు, అన్నీ తీసుకున్నా అని శౌర్యని కూడా తీసుకురావాల్సింది. మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏంటో. లేదులేరా, వాడు బెంగ పెట్టుకుంటాడు, అందుకే తీసుకురాలేదు అంది శిఖర. నువ్వు మేనేజ్ చేసుకోగలవు కదా శిఖ? హా అంటుందే కాని కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి శిఖరకి. ఏంటి శిఖ ఇది, మరీ చిన్నపిల్లలా అయిపోతున్నావు. 1 ఇయర్ నువ్వు లేకుండా ఎలా ఉండాలో ఏంటో అనుకుంటుంటే ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు సాత్విక్. అప్పుడప్పుడు వస్తుండ్రా, లేదంటే మరీ ఒంటరిదాన్ని అయిపోతాను. బాధని గొంతులోనే దిగమింగి, ఎన్ని రోజులే, జస్ట్ 11 months అంతేగా, రోజు ఫోన్ చేసుంటా. నీకేం ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు కాల్ చెయ్యి, సరేనా? గొంతు పొడుకుపోతుంటే హా అంటూ సాత్విక్ని వదలకుండా బాధపడుతుంది శిఖర. అప్పుడే హడావిడిగా లోపలికొచ్చారు సుష్మా, సమీర.
వీళ్ళిద్దరినీ అలా చూసి షాక్తో అలానే నిలబడిపోయారు. కాసేపటికి ఆమెను దూరం జరిపి, ఇక ఏడవకూడదు, నువ్విలా ఏడుస్తూ ఉంటే నేనెళ్ళలేను. ఇక ఏడవనులే కాని నువ్వు జాగ్రత్త, టైంకి తిను, నాకు రోజు కాల్ చేయాలి, సరేనా? సరేనని పక్కకి చూడగానే, అరే సమీరా, మీరెప్పుడొచ్చారు అంటే సమీరా కోపాన్ని బిగబట్టి, అరే సమీరా, మీరెప్పుడొచ్చారు? సమీరా కోపాన్ని బిగబట్టి, ఇందాకే, మీరు ఒకరినొకరు ఓదార్చుకుంటున్నప్పుడు అంది సమీరా. నవ్వి, మిగతా విషయాల్లో చాలా ధైర్యంగా ఉంటుంది, ఇప్పుడేమో చూడు ఎలా ఏడుస్తుందో అని సాత్విక్ అంటే, అవునవును, తను ఏడిస్తే నువ్వు అసలు చూడలేవు కదా సాత్విక్ అంది. యువర్ రైట్ సమీరా, శిఖ ఏడిస్తే నేనసలు చూడలేను, ఆ కన్నీళ్లకి కారణమైన వాళ్ళని కూడా వదలను అంటుంటే, అబ్బా వదిలేయండి అని సుష్మా అని, సాత్విక్ హ్యాపీ జర్నీ అండ్ ఆల్ ద బెస్ట్ అంటూ బుకే ఇచ్చింది. థ్యాంక్ యూ సుష్మా. సమీ, నువ్వు కూడా ఇవ్వు. బాధగా, హ్యాపీ జర్నీ సాత్విక్, నువ్వు ఏసీపీగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే థ్యాంక్ యూ చెప్పాడు. శిఖరకే కాదు, నాకు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. షూర్, నువ్వు చేయకపోతే నేనే చేస్తాను, జస్ట్ 1 minute మాట్లాడి పెట్టేయ్, సరేనా అని సమీరా అంటే, ఓకే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే శిఖర, సుష్మా నవ్వుతూ వాళ్ళని చూసి పక్కకెళ్ళిపోయారు. కన్నీళ్లతో తననే చూస్తుంటే, ఏంటి సమీరా నువ్వు కూడా చిన్నపిల్లలా అన్నాడు సాత్విక్. ఏడుస్తూ, ఏమో, నువ్వన్ని రోజులు కనిపించకుంటే ఏడుపొస్తుంది అంటూనే తనని గట్టిగా హక్ చేసుకుంది. ఒక్క క్షణం షాక్ అయ్యాడు సాత్విక్. ఐ మిస్ యూ సాత్విక్, మిస్ యూ సో మచ్, నన్ను మర్చిపోవు కదా అంటుంటే, సమీరా ప్లీజ్ అంటూ దూరం జరపబోయాడు. ఇంకా అతని అల్లుకుపోతుంది. సమీరా ప్లీజ్, అందరూ మనల్నే చూస్తున్నారు, ప్లీజ్ లీవ్ మీ అంటుంటే, అప్పుడే బుకే పట్టుకుని వచ్చిన సిద్ధు వాళ్లనలా చూసి నవ్వుకుని చిన్నగా దగ్గాడు. దాంతో సాత్విక్ సమీరాని దూరం జరిపాడు. సారీ సాత్విక్, కొంచెం ఎమోషనల్ అయ్యాను అని సమీరా అంటే, ఇట్స్ ఓకే అని హై సిద్ అంటూ పలకరించాడు. హ్యాపీ జర్నీ మై ఫ్రెండ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సిద్, థ్యాంక్ యూ సో మచ్ అని సమీరని చూపించి, తను తెలుసు కదా? హా, బాగా తెలుసు, ఆ రోజు మాల్లో చూశాను కదా. సిద్, నువ్వేమనుకోకపోతే నాకు హెల్ప్ కావాలి. ఏంటి సాత్విక్ అది? నేను తిరిగొచ్చే వరకు ఒకరికి నీ ప్రొటెక్షన్ కావాలి. సమీరని చూపిస్తూ, ఓ తనేనా అంటే, నోనో తను కాదు. మరి ఇంకెవరు అని అడిగాడు సిద్ధు. ఇంతలో అనౌన్స్మెంట్ రావడంతో పక్కకెళ్ళిన శిఖర, సాత్విక్ అనౌన్స్మెంట్ వచ్చింది, బయలుదేరు, ఇంకా ఏంటి లేట్ అంటూనే పక్కనున్న సిద్ధార్థుని చూడి షాక్తో చూస్తుండిపోయింది. సిద్, ఇదిగో తనే, తను నా ప్రాణం, నా సర్వస్వం అని, తనే ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక్క విడదీయలేని బంధం, పేరు శిఖర అని సాత్విక్ చెప్తుంటే, నేనడిగిన హెల్ప్ తన గురించే, నేనొచ్చే వరకు అప్పుడప్పుడు తనని చూసుకుంటూ ఉండు, తను ఒంటరిగా బాబుతో ఉంటుంది, ప్లీజ్ కాస్త కనిపెట్టుకుని ఉండగలవా అని అడిగాడు సాత్విక్. సిద్ధుకి షాక్లో మాట కూడా రావట్లేదు. అంటే తను కొంచెం దగ్గరికొచ్చి సిద్ధార్థ్కి మాత్రమే వినపడేలా, నేను చెప్పిన అమ్మాయి తనే అనగానే కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది సిద్ధుకి. మరోవైపు శిఖర పరిస్థితి కూడా అలానే ఉంది. ఏంటిది, వీడు సాత్విక్కి ఎప్పుడు ఫ్రెండ్ అయ్యాడు? కనీసం సాత్విక్ నాకొక్క మాట కూడా చెప్పలేదే. పైగా వీడికే నన్ను కేర్ చేయమని చెప్తున్నాడు, ఇప్పుడేంటి చేయడం అని సిద్ధార్థ్ అనుకుంటుంటే, శిఖర, తను సిద్ధార్థ్, నేను చెప్పానే అతి తక్కువ టైంలో నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడని, తనే సిద్ధార్థ్ వర్మ, అసలు తనేం చేస్తుంటాడో కూడా నాకు తెలీదు అని సాత్విక్ అంటుంటే, సాత్విక్ చెయ్యి పట్టుకుని కొంచెం పక్కకు లాక్కెళ్ళింది శిఖర. ఏంటి సాత్విక్ ఇది, వీడెవడికో నన్ను ప్రొటెక్ట్ చేయమని చెప్తున్నావు, అసలు వాడు? శిఖ, సిద్ధు గురించి నాకు బాగా తెలుసు, హీఈస్ ఎ జెంటిల్మ్యాన్, నీకే హెల్ప్ కావాల్సి వచ్చినా తను చేయగలడు, అందుకే తనకి చెప్తున్నాను. అది కాదు సాత్విక్, నేను ఇక నువ్వేం మాట్లాడకు అని శిఖర భుజం చుట్టూ చెయ్యేసి, సిద్ధు, ఇక నుండి నా శిఖర బాధ్యత పూర్తిగా నీది, సరేనా అంటే, ష్యూర్ బ్రో, నువ్వంతలా చెప్పాలా, ఇక ఈ శిఖర గురించి నాకొదిలే, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సిద్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ సాత్విక్ హక్ చేసుకుంటే, ఇట్స్ ఓకే, నీకు ఫ్లైట్ ఏమైంది, బయలుదేరు అని సిద్ధార్థ్ అనడంతో అందరికీ వీడ్కోలు చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు సాత్విక్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ ఎంత బాగుందో కదా. కొంచెం కొంచెంగా దగ్గరవడానికి ప్రయత్నిస్తున్న సిద్ధార్థ్కి
శిఖర వెంట తిరిగే అబ్బాయి ఎవరో కాదు సాత్వికే అని తెలిసిపోయింది. నెక్స్ట్ అతని స్టెప్ ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇంత మంచి స్టోరీకి వ్యూస్ మాత్రం అస్సలు రావట్లేదండి. దయచేసి స్టోరీ చదువుతున్న వాళ్ళు కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో పాయింట్స్ కానీ ఇచ్చారంటే ఛానల్ కి వీడియోస్ కి కూడా వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. దయచేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చినట్లయితే ఇమీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.